వెల్కమ్ బ్యాక్ ఛానల్. నేను ఈరోజు చెప్పాలనుకున్న ప్రతి ఒక్కరికి క్లారిటీగా చెప్తున్నాను. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొంతమందికి సపోర్ట్ చేస్తూ వాళ్ళని కొంచెం ప్రొవోక్ చేస్తూ రాని వాళ్ళ గురించి కొంచెం చెడ్డగా మాట్లాడటం నా కామెంట్ బాక్స్లో చూడండి, మీకు అర్థమవుతుంది. నేను క్వాలిఫై అవ్వనాల గురించి బ్యాక్లాగ్స్ వస్తే కొంచెం ట్రై చేయండి అని చెప్పానంతే. దానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొంచెం ఇదైపోయి వాళ్ళ ఛానల్లో ట్రైనింగ్ డేట్ ఇచ్చేశారు, ట్రైనింగ్ రేపే ఎల్లుండి అని చెప్పటం వల్ల వాళ్ళ సబ్స్క్రైబర్స్ వాళ్ళని కొంచెం ప్రెజర్ తీసుకొచ్చి ఎప్పుడు ఏంటని చెప్పి గట్టిగా అడగడంతో నేనుండి అప్పుడే ట్రైనింగ్ అవ్వదు, కోర్టుకు సంబంధించిన కేసులు అయిన తర్వాత మాత్రమే అవుద్దని చెప్తే నా ఛానల్లోకి వచ్చి చూడండి, కామెంట్ బాక్స్లో యాస్పిరెంట్స్ అని ముసుగేసుకొని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవ్వరూ ప్రూవ్ అవ్వద్దండి. క్వాలిఫై అయిన వాళ్ళకి ఆల్ ద బెస్ట్. క్వాలిఫై అవ్వని వాళ్ళకి కూడా కంపల్సరీ మీకు బ్యాక్లాగ్స్ అనేవి వస్తాయి, రావాలని నేను 100% కోరుకుంటున్నాను. మీరు కూడా ట్రైనింగ్కి వెళ్ళాలని. ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళతో సంబంధించిన లిస్ట్ అనేది ఆ యాప్లోంచి అంటే వెబ్సైట్లోంచి తీసేయడం జరిగింది. అది ఎందువల్ల ఏంటి అని చెప్పి లాస్ట్ లైవ్లో నేను చేశాను. అది ఒకసారి క్లారిటీగా చూడండి, మీకు ఒకటి అర్థమవుతుంది. అదేవిధంగా క్వాలిఫై అవ్వని వాళ్ళకి చాలా బాధపడుతున్నారండి. ఇంటి దగ్గర పేరెంట్స్కి అయినా సరే ఎవరికి కూడా సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. మన ఇంటి పక్కనోడు పాస్ అయ్యి మనం ఫెయిల్ అయినప్పుడు, అరే ఆడు పాస్ అయ్యాడు నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పి ఒక్కొక్కరు మాట్లాడే మాటలు ఇప్పటికీ నా కామెంట్ బాక్స్లో పర్సనల్గా కూడా కొంతమందికి మెయిల్ ఐడి ఇచ్చాను. వాళ్ళు చెప్పటం చాలా బాధాకరంగా ఉంది. అన్న ఇది పరిస్థితి, మా ఇంటి ఎదురోడు పాస్ అయ్యాడు, ఆడ అసలు సరిగ్గా చదవడు, అయినా సరే క్వాలిఫై అయ్యాడు, నేను క్వాలిఫై అవ్వలేదు. మా ఇంట్లో మా అమ్మ నాన్న నన్ను సరిగ్గా చూడట్లేదు, ఇదివరకు చూసినట్టు చూడట్లేదు. లేడీస్ అయితే దగ్గరికి వచ్చామన్నా క్వాలిఫై అవ్వలేదు, మా ఫ్రెండ్ క్వాలిఫై అయింది, తను సరిగ్గా చదవదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క కష్టాన్ని గురించే చెప్తున్నారు. ఆ కష్టాన్ని చూసే నేను కూడా క్వాలిఫై అయిన ఆస్పిరెంట్స్కి రిక్వెస్ట్ చేసి మీరు దేంట్లో కూడా తప్పుగా అనుకోమాకండి. ఎందుకనంటే వాళ్ళు కూడా మీతో పాటు కష్టపడ్డ వాళ్ళే, ఎవరో కూడా తప్పుగా అనుకోవద్దని చెప్పడం జరిగింది. దానికి విరుద్ధంగా రిక్వెస్ట్ చేయడం పోనిచ్చి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ట్రైనింగ్కి వెళ్ళిపోతారు, ఎవడో మీకు చెప్పింది అది ఇది అని చెప్పేసి కొంతమందిని రెచ్చగొట్టడం జరుగుతుంది. మీరు ఎవరో కూడా రెచ్చిపోమాకండి. ఎందుకనంటే కోర్టులో కేసులు అయ్యేంత వరకు ఏది కూడా జరగదు. అది సోమవారం జరుగుద్ది. ఎందుకనంటే కొంచెం టైం కావాలంటున్నారు. ఎందుకంటే ఈ లోపు డిఎస్సి రిజల్ట్ అనేది వచ్చేస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సికి వెళ్ళిపోతుంది. ఇక్కడ అన్విల్లింగ్ లెటర్ ఇచ్చేస్తే ఈ లోపల మెయిల్స్ అయి పెడుతున్నాము. దానికి రెస్పాండ్ అయ్యి చైర్మన్ గారు కొంచెం పాజిటివ్ రెస్పాండ్ అయితే హ్యాపీగా ఉంటుంది. అందరూ కూడా ట్రైనింగ్కి వెళ్తారు. రేపొద్దున మెయిన్ వీడియో ఉంటుందండి హోంగార్డ్స్కి సంబంధించి. ఎందుకనంటే వాళ్ళకి సంబంధించి ఇది పోస్ట్ పోన్ అయితే ఎవరికి లాభం, పోస్ట్ పోన్ అవ్వకపోతే ఎవరికి లాభం, అసలు హోంగార్డ్స్ని తీసుకుంటారా తీసుకోరా, అసలు తీసుకుంటే ఏ రకంగా తీసుకుంటారు, తీసుకోకపోతే ఏ రకంగా తీసుకోరు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి నేను కనుక్కున్నానండి. ప్రతి ఒక్కటి కూడా నేను చూసుకొని చేసిందే. ఈ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లాగా హోంగార్డ్స్కి కొంతమందికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పండి అని చెప్పేసి నేను అట్లా ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ నేను కనుక్కోలేదు. డైరెక్ట్ నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నాకు సంబంధించిన వాళ్ళని కనుక్కొని నేను చేసిందే. ఇక్కడ ఏ ఒక్కటే కూడా ఇతరులను అడిగి నేను తెలుసుకున్నది ఏమీ లేదు. నేను చెప్పేది కొంచెం ఇబ్బంది అయినా సరే అక్కడ నిజమే ఉంటుంది. ఎందుకనంటే ప్రతి ఒక్కటి కూడా అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టే చెప్తాను. అది తీసుకోవడానికి కొంచెం ఇబ్బందే, అయినా సరే అదే జరుగుతుంది. చూడండి, రిజల్ట్ గురించి కూడా అదే జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళొకళ్ళు దూషించుకోవడం చేయొద్దు. ఎందుకనంటే నా ఛానల్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే నిజం చెప్తే ఎవరికైనా కష్టంగా ఉంటుంది. కాబట్టి అందరికన్నా ముందు మీకు పాస్ చేయాలనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు చూసినందుకు థ్యాంక్ యూ.